హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ మ్యాట్ ట్యుటోరియల్స్. సో నేను ఆల్రెడీ టీజీటీ అండ్ పీజీటీ జాబ్ చార్ట్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఏమేమి రికార్డ్స్ మెయింటైన్ చేయాలి, డ్యూటీస్ ఏమేమి ఉంటాయని ఒక వీడియో చేశాను. సో దానికి నాకు చాలామంది కామెంట్ చేశారు డిగ్రీ లెక్చరర్ జాబ్ చార్ట్ కూడా చెప్పమని. ఈరోజు వీడియోలో మనము డిఎల్ జాబ్ చార్ట్ని చూసేద్దాము. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే అండి, వీడియోలోకి వెళ్దాము. జనరల్గా మనకు స్కూల్స్ అండ్ జూనియర్ కాలేజెస్ అనేవి స్టార్ట్ 8కి అవుతున్నవి. ఇంతకుముందు కాక నేను న్యూ టైం టేబుల్ గురించి మాట్లాడుతున్నాను. కానీ డిగ్రీ కాలేజెస్ మాత్రం 8:40కి స్టార్ట్ అవుతాయండి. ఆల్మోస్ట్ అన్ని డిగ్రీ కాలేజెస్లో సేమ్ రూల్స్ ఉంటాయి 80% వరకు. కొన్ని స్లైడ్ చేంజెస్ ఉంటే ఉండొచ్చు. సో 8:40కి స్టార్ట్ అవుతుంది విత్ అసెంబ్లీ. సో అసెంబ్లీలో ప్రేయర్ ఉంటుంది, సేమ్ న్యూస్ రీడింగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి థాట్ ఆఫ్ ద డే అనేది ఒకటి ఉంటుంది. జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ స్టూడెంట్ టాక్ అండ్ టీచర్ టాక్ అనేవి ఉంటాయి. 8:40 to 9 o'clock వరకు అసెంబ్లీ ఉంటుంది. సో 9కి క్లాసెస్ స్టార్ట్ అవుతాయండి. ఇక్కడ డిగ్రీ కాలేజ్లో ఒక్కొక్క క్లాస్ 1 hour ఉంటుంది. యాజ్ పర్ యూజీసీ నామ్స్ ఒక క్లాస్ అనేది 1 hour ఉండాలి. ఎప్పుడైనా మీ 55 minutes కూడా ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం అయితే 1 hour ఉంటుంది. 9 to 1 రెగ్యులర్ క్లాసెస్ అనేవి రన్ అవుతాయి. నెక్స్ట్ 1 to 2 అనేది లంచ్ బ్రేక్ ఉంటుంది. మళ్ళీ 2 to 3 అనేది క్లాసెస్. సో 5 hours కంప్లీట్గా అవుతాయి. 9 to 1 క్లాసెస్, నెక్స్ట్ 2 to 3 క్లాసెస్, మధ్యలో 1 hour లంచ్ బ్రేక్. సో 3కి కాలేజ్ అయిపోతుందా అంటే నో అండి. 3 to 5 అనేది చాలా స్పెషల్ టైం అండి. ఏంటి అంటే డిగ్రీ కాలేజెస్లో ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ చాలా ఉంటాయి. ఒకటి ఏంటి అంటే క్లబ్స్ అనేవి 8 types ఆఫ్ క్లబ్స్ ఉంటాయండి మనకు డిగ్రీ కాలేజెస్లో. సచ్ యాజ్ థియేటర్ క్లబ్ అని, మ్యూజిక్ అండ్ డ్యాన్స్ క్లబ్ అని, లిటరేచర్ క్లబ్ అని, ఈ+ క్లబ్ అని, ఇలాంటి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ క్లబ్ అని, క్రియేటివిటీ క్లబ్, ఇలాంటి 8 types ఆఫ్ క్లబ్ ఉంటాయి. అంటే స్టూడెంట్స్లో ఉన్న నాలెడ్జ్ని బయటికి తీయడానికి. సో 3 to 5 ఈ క్లబ్స్ ఉంటాయి. ఒక్కొక్క ఫ్యాకల్టీకి ఇన్ఛార్జ్ ఇస్తారు. ఓకే, స్టూడెంట్స్ రావగానే స్టూడెంట్స్కి చెప్తారు ఈ క్లబ్స్ గురించి. ఒక ఓరియంటేషన్ కండక్ట్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ నేమ్స్ తీసుకొని ఫ్యాకల్టీని ఉన్న ఫ్యాకల్టీ స్ట్రెంత్ని బట్టి ఒక క్లబ్కి 1 members 2 members అనేది అలాట్ చేస్తారు. సో ఇది ఫ్యాకల్టీ రెస్పాన్సిబిలిటీ, క్లబ్స్ని కండక్ట్ చేయించడం. నెక్స్ట్ ఏంటి 3 to 5 అనేది అంటే సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ లేదా ఓన్లీ ఫైనల్ ఇయర్స్కి ఆఫ్టర్ డిగ్రీ ఏంటి అనే దాని మీద ట్రిపుల్ కాన్సెప్ట్ ఉంటుంది. సో కెరియర్ గైడెన్స్ సెల్ అనేది ఒకటి ఉంటుందండి డిగ్రీ కాలేజెస్లో. అంటే వాళ్ళ కెరియర్ని గైడ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఒక ఫ్యాకల్టీదే ఉంటుంది. సో కెరియర్ గైడెన్స్ సెల్లో ట్రిపుల్ కాన్సెప్ట్ మీద మనకు క్లాసెస్ ఉంటాయి. ట్రిపుల్ అంటే ఏంటంటే ఒకటి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది. అంటే ఫస్ట్ నేను చెప్తాను. నేను ఫస్ట్ అనేది ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే స్టూడెంట్స్ ఒకవేళ డిగ్రీ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ మాస్టర్స్ పర్సూ చేయాలనుకున్నారనుకోండి, సో దానికి సంబంధించి గైడ్ చేయాల్సి ఉంటుంది సబ్జెక్ట్ వైజ్గా. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ అంటే కాంపిటేటివ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా మనం గైడెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అర్థమెటిక్ రీజనింగ్ కానివ్వండి, కంప్యూటర్ నాలెడ్జ్ కానివ్వండి, బేసిక్ ఇంగ్లీష్ కానివ్వండి. నెక్స్ట్ గ్రూప్స్కి ప్రిపేర్ కావాలనుకుంటే ఎకానమీ, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, ఇలాంటివి. నెక్స్ట్ లాస్ట్ వన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. అంటే స్టూడెంట్స్ని బిజినెస్ పర్పస్లో డెవలప్ చేయాలి. వాళ్ళు సెల్ఫ్ స్టాండింగ్ ఉండేలాగా డెవలప్ చేయడానికి ట్రిపుల్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. సో ఇదండి డే షెడ్యూల్. నేను ఇప్పటిదాకా చెప్పింది 9 to 5 లేదా 5:10 వరకు ఇది నడుస్తుంది. సో మనం ఏమేమి రికార్డ్స్ మెయింటైన్ చేయాలంటే కంపేర్ టు స్కూల్స్, డిగ్రీ కాలేజెస్తో కొంచెం రికార్డ్ వర్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. ఇక్కడ హౌస్ పేరెంట్ కూడా స్కూల్స్లో ఉన్నట్టే ఉంటుందండి. కాకపోతే హౌస్ పేరెంట్ రెస్పాన్సిబిలిటీ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి హౌస్ పేరెంట్గా రెస్పాన్సిబిలిటీ కొంచెం మనకు ఎక్కువ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా 5కి కాలేజ్ అయిపోయిన తర్వాత 5 to 5:15 అనేది స్నాక్స్ టైం. 5:15 తర్వాత స్టూడెంట్స్ గ్రౌండ్కి వచ్చేస్తారు. 5:15 to 6:15 అనేది గ్రౌండ్ టైమ్. తర్వాత వాళ్ళకు ఒక 15 minutes అనేది పర్సనల్ టైం ఇచ్చాక డిన్నర్ బెల్ ఉంటుంది. 7:15, 7:30 వరకు స్టడీ అవర్కి వచ్చేస్తారు స్టూడెంట్స్. నైట్ స్టడీ అవర్స్, సూపర్వైజింగ్ స్టడీ అవర్స్. దాని తర్వాత 9:30 వరకు స్టడీ అవర్స్ ఉంటుంది. 9:30 వాళ్ళ నిద్రపోతారు. నెక్స్ట్ అనేది మళ్ళీ మార్నింగ్ 5కి రొటీన్ స్టార్ట్ అవుతుంది. 5కి లేస్తారు. 5 to 5:15 అనేది వాళ్ళ పర్సనల్ టైమ్. అగైన్ మళ్ళీ 5:15కి గ్రౌండ్కి వచ్చేస్తారు. 7కి బూస్ట్ ఉంటుంది, బూస్ట్ లేదా రాగి జావా ఉంటుంది. నెక్స్ట్
8కి అలా బ్రేక్ఫాస్ట్ పెడతారు. మళ్ళీ 8:40 వరకు మొత్తం క్లోజ్ అయిపోయి 8:40కి మళ్ళీ అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. ఇదండి స్టూడెంట్స్ డే రొటీన్. నైట్ స్టడీ అవర్స్ అయితే వీక్లీ వన్స్ వస్తాయి, 1 స్టడీ అవర్ అండ్ 1 స్టే. మంత్లీ వన్ హాలిడే డ్యూటీ. అంటే అక్కడ ఉన్న స్టాఫ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అంటే ఎంతమంది ఉన్నారనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మాత్రము డిగ్రీ కాలేజెస్లో మనం కొన్ని రికార్డ్స్ ఎక్కువ మెయింటైన్ చేయాల్సి ఉంటుందండి. ఆ రికార్డ్స్ ఏంటి అంటే చెప్తాను వినండి. ఫస్ట్ థింగ్ ఈజ్ టీచింగ్ డైరీ. అంటే మనం అక్కడ స్కూల్లో అయితే లెసన్ ప్లాన్స్ రాస్తాము, ఇక్కడ మనం యూనివర్సిటీస్ని కూడా ఫాలో కావాల్సి ఉంటుంది. సో యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది టీచింగ్ డైరీ. అంటే మనం డైలీ ఎన్ని క్లాసెస్ ఇస్తున్నాం ఏంటనే టీచింగ్ డైరీ. అటెండెన్స్ రిజిస్టర్స్ స్కూల్లో అయితే క్లాస్ టీచర్ ఒకరు మెయింటైన్ చేస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ ఎవరి సబ్జెక్ట్కి వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ బీఏ ఫస్ట్ ఇయర్ ఉన్నది, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ ఉంది. నేను హిస్టరీ ఫ్యాకల్టీని, నేను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్కి రికార్డ్స్, నా అటెండెన్స్ రిజిస్టర్ మెయింటైన్ వేరే చేయాలి. మళ్ళీ ఎకనామిక్స్ ఫ్యాకల్టీ తన రికార్డ్స్, తన అటెండెన్స్ రిజిస్టర్ తను వేరే మెయింటైన్ చేయాలి, బీఏ ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి ఫైనల్ ఇయర్కి. అంటే ఇక్కడ అవర్ వైజ్ అవర్ వైజ్ అటెండెన్స్ రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ థింగ్ వచ్చేసి యాజ్ ఏ హౌస్ పేరెంట్గా స్టూడెంట్ యొక్క రిజిస్టర్, అంటే స్టూడెంట్ ఏమంటారు ఓవరాల్ రిజిస్టర్, లైక్ కేస్ స్టడీ రిజిస్టర్, అది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మార్క్స్ రిజిస్టర్, పర్సనల్ మార్క్స్ రిజిస్టర్. ఇక్కడ యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఉంటవి, ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉంటవి, కాబట్టి పిఎంఆర్ అనేది కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ థింగ్, కొంచెం డిగ్రీ కాబట్టి స్టూడెంట్ డెవలప్మెంట్ మీద ఎక్కువ, అంటే ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం సెమినార్ కండక్ట్ చేస్తాము స్టూడెంట్స్కి, ఆ సెమినార్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ అసైన్మెంట్స్ ఇస్తాం స్టూడెంట్స్కి, దాని రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. ఇక్కడ క్లబ్స్ గురించి చెప్పాను కదండి, క్లబ్ ఇన్ఛార్జ్ ఉంటే క్లబ్స్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. కెరియర్ గైడెన్స్ సెల్ మనం దాని రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకేమైనా మనం ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ చేస్తున్నామా, వాటన్నిటి యొక్క రిజిస్టర్స్ అనేవి మెయింటైన్ చేయాలి. ఫ్లిప్డ్ క్లాసెస్ అనేది ఒకటి ఉంటుంది, దాని రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. మనం ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఎఫ్డిపిస్ లేదా నేషనల్ సెమినార్స్ ఏమైనా అటెండ్ అయితే వాటి రిజిస్టర్స్, వాటి ప్రూఫ్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టూడెంట్స్ని కూడా నేషనల్ సెమినార్స్ కానీ, గెస్ట్ లెక్చర్స్ కానీ, ఇలాంటి ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ కానీ అటెండ్ అయ్యేలా చూసుకోవాలి. అవన్నీ రికార్డ్స్ అనేవి మెయింటైన్ చేయాలి. కంపేర్ టు జూనియర్ కాలేజెస్ అండ్ స్కూల్ కొంచెం ఇక్కడ రికార్డ్ వర్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇవి కాకుండా మనకు మళ్ళీ ఎమ్యూనిటీస్ ఉంటుంది కదా, వాటి ఇన్ఛార్జెస్ కూడా మనకి ఇస్తారు, అవి కూడా మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ డెప్యూటీ వార్డెన్, రెగ్యులర్ ఫ్యాకల్టీకి అయితే డెప్యూటీ వార్డెన్ అనేది రొటేషన్ బేస్లో వస్తుంది, ఆ రెస్పాన్సిబిలిటీ కూడా చూసుకోవాలి. వైస్ ప్రిన్సిపల్ అయితే వైస్ ప్రిన్సిపల్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. అకాడమిక్ కోఆర్డినేటర్ అయితే వాటికి సంబంధించిన రికార్డ్స్ మెయింటైన్ చేయాల్సిందే. ఇవన్నీ కాక ఐక్యూఏసీ అనేది ఒకటి ఉంటుంది, ఎందుకంటే డిగ్రీ కాలేజెస్ అన్నీ ఇప్పుడు గురుకులంలో న్యాక్కి వెళ్ళాలనుకుంటున్నవి. సో ఐక్యూఏసీ కోఆర్డినేటర్ అయితే వెరీ హెవీ రెస్పాన్సిబిలిటీ. సో రికార్డ్ వర్క్ అనేది టు బి ఫ్రాంక్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే స్టూడెంట్ రిజల్ట్ కంటే ఎక్కువ స్టూడెంట్ యొక్క స్కిల్ డెవలప్మెంట్ మీద, స్టూడెంట్ని ఫ్యూచర్కి రెడీ చేసే కాన్సెప్ట్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది, టు ఎంపవర్ ద ఉమెన్ ఎడ్యుకేషన్స్ అయితే. ఎందుకు అంటే ఇప్పుడు మన గురుకులం ఇన్స్టిట్యూషన్స్, డిగ్రీ కాలేజెస్ ఎస్టాబ్లిష్ చేసింది ఎందుకు అంటే టు ఎంపవర్ ఉమెన్. సో మెన్స్ కాలేజెస్లో కూడా సేమ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, కాకపోతే ఉమెన్ ఇన్స్టిట్యూషన్లో కాస్త రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఇవి అండి. సో ఇదండి నేను డిగ్రీ కాలేజెస్ మీద చేసిన వీడియో. ఇంకేమైనా మర్చిపోతే దీని మీద పార్ట్ 2 అయితే తప్పకుండా చేస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.